का वेलकम सर। राइट, आइए सर। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మనకు తెలుగులోనే జూమ్ మీటింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆదివారం మన గ్రేట్ గురుదేవులు మిస్టర్ సాయినాథ్ సార్ అండ్ వాసవి మేడం గారు మన కోసమే స్పెషల్గా ఈ జూమ్ మీటింగ్ ని ప్రతి ఆదివారం రోజున తెలుగులో మన అందరికి కూడా అవసరం ఉంది కాబట్టి సో ఈ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి అందరికి కూడా సార్ స్వాగతం. అందరికి కూడా ఆర్సీఎం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా సార్ ఒకటి మన దగ్గర సూర్య ప్రకాశ్ రావు సార్ గారు ఉన్నారు గుల్బర్గా నుంచి. ఒక 2 రోజుల క్రితము వాళ్ళ అమ్మగారు దాదాపుగా 100 years నియర్ బై 100 సంవత్సరాల వరకు ఆమె బతికారు. రెండు రోజుల కిందట వారు ఈ సృష్టిలో లేరు. కాబట్టి వారి ఆత్మకు పవిత్ర శాంతి కలగాలని చెప్పేసి మనం అందరం కూడా సార్ ఒక్క నిమిషం ఆర్సీఎం మొత్తం ఫ్యామిలీ నుంచి కూడా మనం అందరం కలిసి సార్ ఒక్క నిమిషం మన మౌనవ్రతం పాటిద్దాం. వారి యొక్క ఆత్మకు శాంతిని కలిగజేస్తాం సార్. సో అందరం కూడా వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు కూడా కేవలం కదలకుండా మనం మౌనవ్రతాన్ని పాటిద్దాం సార్. స్టార్ట్ 1 2 3 స్టార్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్సీఎం పరివార్ తరపున వారికి కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఇప్పటి మనం కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాము. నా పరిచయం, నా పేరు సాబ్లే కేవల్ సింగ్. నేను కొరటికల్ బి అనే చిన్న పల్లెటూరులో నెరడిగొండ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉంటాను. వ్యవసాయం చేస్తూ చేస్తూ ఈ బిజినెస్ నేను నేర్చుకుంటున్నాను. నా గ్రేట్ అప్లైన్ మిస్టర్ జాదవ్ ప్రకాష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ బిజినెస్లో నన్ను నడిపించి వేలు పెట్టి నడిపించి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా నాకు నేర్పించినటువంటి నా గురువు, నా మెంటర్, నా దైవ స్వరూపులు సాయినాథ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాసవి మేడం గారికి. సో ఈరోజు మనకు జూమ్ మీటింగ్లో ఒక మాట్లాడడం కోసం ఒక అవకాశం కల్పించినందుకు గురువులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సార్ సుభాష్ పెళ్లి సార్ గారు ఇప్పుడు చెప్పారు, ఈ మంత్లో స్పెషల్గా మనకు శనివారం 11th అక్టోబర్ రోజున రూపాంతర యాత్ర మన దగ్గరకు వస్తున్నది. సో దానికన్నా ముందు ఒక 2 నిమిషాలు నేను కంపెనీ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళకు కంపెనీ గురించి ఒక 2 నిమిషాలు ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నాను సార్. మన కంపెనీ ఏదో కొత్త కంపెనీ కాదు, నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు. 1977 సంవత్సరం నుంచి ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అను పేరుతోటి బట్టల వ్యాపారం చేసేది ట్రెడిషనల్ బిజినెస్ లో. ఈ ట్రెడిషనల్ బిజినెస్ చేస్తూ చేస్తూ 2000 సంవత్సరంలో ఇదే ఫ్యాషన్ షూటింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఆర్సీఎం అనే కో బ్రాండ్ తోటి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లోకి మన ఆర్సీఎం బిజినెస్ 2000 సంవత్సరం ఆగస్టులో రాజస్థాన్ లోని భిల్వాడ డిస్టిక్ లో ఒక చిన్న ప్రాంతంలో ఒకే ఒక వ్యక్తి మిస్టర్ టిసి చాబడా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఆ 2000 సంవత్సరంలో ఒకే వ్యక్తి ఒకటే ప్రొడక్టు ప్యాంట్ పీసు దాంతో మొదలైనటువంటి ప్రస్థానం రాను 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 రాను
ఈ రోజు 2025 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ లో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది. మన భారతదేశంలో ఇక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కొంచెం మాట్లాడుకుంటే ప్రపంచం లెవెల్లోనే మనం చాలా కింది నుంచి ఉన్నాము, చాలా తక్కువలో ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో ఒకటైతే జనాభా పెరుగుదల, అనారోగ్య సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఇవి రెండు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలందరూ కూడా ఒకే ఒకటి దిశానిర్దేశం చేస్తున్నా ఉన్నారు. ఎందుకంటే 2030 వరకు ఇప్పటిదాకా ప్రపంచంలో జరిగినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ యొక్క టర్నోవర్ ఒకేత అయితే 2030 వరకు భారతదేశంలోని ఆర్సిఎం కంపెనీ యొక్క టర్నోవర్ అంతా కాబోతున్నది. ఎందుకనంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రొడక్ట్ స్టార్ట్ అయినటువంటి మన కంపెనీ ఈరోజు గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ దాదాపుగా 400+ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకు చాలా గర్వకారణమైన విషయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏమంటుంటాయో 4 ఉద్దేశాలు ఉన్నాయి సార్. ఒకటైతే డైలీ యూజబుల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, హెల్త్ ఫ్రెండ్లీ మన దగ్గర ఉన్నది, దాంతోపాటు ఒక క్వాలిటీలో హై ఉంది, రీజనబుల్ ప్రైస్ ఉంది. ఒక ఆమ్ వ్యక్తి కూడా రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తి కూడా ₹1 షాంపూ పెట్టుకోగలుగుతాడు, ₹9 హెయిర్ ఆయిల్ పెట్టుకోగలుగుతాడు, ₹9 పౌడర్ పెట్టుకోగలుగుతాడు, ₹9 పేస్ట్ తోటి బ్రష్ చేసుకోగలుగుతాడు, ₹15 బ్రష్ తోటి కొనుక్కొని బ్రష్ చేసుకోగలుగుతాడు, ₹9 సబ్బుతోటి ఆయన కూడా స్నానం చేయగలుగుతాడు. ఇంత మంచి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఒక్క గరీబ్ మనిషి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక హై రీచ్ పర్సన్ కూడా ఆర్సిఎం లో కొనుక్కునేటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. అందుకోసమే నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్, నా కంపెనీ ఆర్సిఎం కంపెనీ భారతదేశంలోనే డైరెక్ట్ సెల్లింగ్ #1 కంపెనీ. ఈరోజు 25 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ చేసుకున్నటువంటి ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే కేవలం ఆర్సిఎం బిజినెస్ మాత్రమే. మనం అందరం చూస్తున్నాం సార్, మనకు స్పెషల్గా మన కంపెనీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆర్సిఎం వరల్డ్ ఉంది సార్. అటువంటి ప్లాంట్స్ 4 చోట్ల ఉన్నాయి. ఆర్సిఎం వరల్డ్ రాజస్థాన్ బిల్వడ 2 ఉన్నాయి, 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉత్తరాఖండ్లో ఉంది, ఇటు గువాహటిలో ఉంది. ఇక్కడ అంతా కూడా మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నది. 100% గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ని ఫాలో చేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదంటే కేవలం ఆర్సిఎం బిజినెస్ మాత్రమే. దాంతో పాటుగా ప్రభుత్వం కూడా, పిఎం మోదీ గారు కూడా కరోనా నుంచి ఇప్పటికైతే చాలా రోజులు ప్రతి ఒక్క రోజైనా స్టేట్మెంట్ ఇస్తున్నారు, స్వదేశీ వాడండి, స్వదేశీ వాడండి అని. ఎందుకనంటే మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మనం వాడితే మన డబ్బు ఇక్కడ తిరుగుతుంది. కాబట్టి మన 100% మన ఆర్సిఎం బిజినెస్ ఇది స్వదేశీ, శుద్ధ, కెమికల్ లేనటువంటి వస్తువులు, వాడితే ఆరోగ్యం, వాడిపిస్తే ఆదాయం. ఇంత మంచి ప్లాట్ఫారంలో మనం ఉన్నాం. ఎందుకనంటే సార్ నేనైతే ఒకటే అనుకుంటున్నా, నా తల్లిదండ్రులు, నా కుటుంబ పెద్దలు ఎవరైతే మంచి పుణ్యం చేసుకున్నారో పూర్వ జన్మంలో, అందుకోసం నాకు ఆర్సిఎం బిజినెస్ దొరికింది. అందరికి దొరకదు సార్. ఇది దొరికినా కూడా వస్తారు, పోతారు, వెళ్ళిపోతారు. కానీ దీంట్లో మాత్రం కామయాబీ గారు పూర్వజన్య సుకృతం ఉంటేనే మన వాళ్ళు మంచి పని చేసిన వాళ్ళు మాత్రమే ఇంట్లో సక్సెస్ అవుతారు సార్. ఇంత మంచి ప్లాట్ఫారం దొరకడం ఇట్స్ నాట్ ఏ జోక్. సో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. దాంతో పాటుగా లాస్ట్ మంత్ సెప్టెంబర్లో మనం ధూమ్ ధడాక్ క్లోజింగ్ కూడా చేసుకున్నాం. లాస్ట్ మంత్లో మనకు గామా ఒరిజినల్ మీద పంజాబ్ సూరి ప్లాంట్ విజిటింగ్ ఉండే. ఇక నా టీంకి అయితే సార్ సెల్యూట్. ఎందుకనంటే ప్రతిసారి డాక్టర్ రంజన్ సోని సార్ కూడా, అత్రి సార్ కూడా అదే అంటారు సార్, వన్డేలల్లా క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు 40 ఓవర్లు ఒక ఎత్తు అయితే లాస్ట్ 10 ఓవర్లు ఒక ఎత్తు. అట్లనే లాస్ట్ 25 తర్వాతనే నా టీంలో క్లోజింగ్ జరిగింది సార్. దట్ ఈస్ ద వండర్ఫుల్ మైరాకల్. ఎన్నో కొత్త కొత్త రాయల్టీస్, పిన్ లెవెల్ చైన్స్, దాంతో పాటుగా నా లీడర్, నా ఫేవరెట్ లీడర్ మిస్టర్ పేలియా సుభాష్ సార్ ఎమరాల్డ్ అంటే మంచి పెద్ద పిన్ తీసుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే సార్ నా సమాజంలో
నా మథురా లబానా సమాజంలో ఆర్సీఎం